వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి. అకాడమిక్స్ అసలు 4 రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా, మీరు ప్రిన్సిపల్, సారీ మీరు ప్రిన్సిపల్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా? పిల్లలు చెప్పారండి యూజ్ చేస్తున్నామని, వెళ్ళే వరకు డోర్ తీసే వరకు జెంట్స్ ఉంటున్నారంట. చూడండి పిల్లలు కూడా అరుస్తున్నారు, అందుకే హ్యాపీనెస్తో నేను వచ్చానని. స్టూడెంటేనా అమ్మా? ఈమె స్టూడెంటే కదా, అసలు యూజే చేయట్లేదు అంటున్నారు. పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి. ఏం మాట్లాడతారు అసలు మీరు? అమ్మ ఏం చెప్తావమ్మా? పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని. వాచ్మెన్స్కి వీళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకి అందరికీ ఒకటే బాత్రూమ్స్ ఇచ్చేసి మీరు. యాక్చువల్లీ చెప్తాను వినండి, ఇక్కడ యూజ్ చేయొద్దని మేము ఫ్రీక్వెంట్గా చెప్తున్నాం. పిల్లలకి కన్వీనియంట్ ఉంది ఇక్కడికి వస్తున్నారు, లేదంటే హాస్టల్కి వెళ్ళండి అని చెప్తున్నాం. అదేనమ్మా, వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా. ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి. మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు? అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి, బాగాలేవు అని అంటే దాని అర్థమైంది. యూ హ్యావ్ నో రైట్ టు సే ఎనీథింగ్. జస్ట్ కీప్ క్వైట్, జస్ట్ కీప్ క్వైట్. నీ కళ్ళ ముందట పిల్లలు వస్తూ, అరే నువ్వు ఒక లేడీవమ్మా, నీకు వాష్రూమ్ వస్తుంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్తావా, లేకపోతే కన్వీనియంట్గా ఉన్న ప్లేస్కి వెళ్తావా? నేను చెప్పేది అర్థం కావట్లే నీకు? అర్థమైందా? మన పక్కన ఉన్నది దగ్గర ఉన్న దానికి వెళ్తారు. ఎక్కడో నువ్వు రూమ్కి వెళ్ళు, హాస్టల్కి వెళ్ళు అంటే వెళ్ళరు. లేదు, అసలు మీకు డబ్బులు కావాలి మీ ఇన్స్టిట్యూట్కి, మేనేజ్మెంట్కి. మీది ఏం లేదు, మీరు ఒక ఎంప్లాయీ. మిమ్మల్ని అంటే ఏమైనా లాభం ఉందా? మీరు జస్ట్ అన్ ఎంప్లాయీ. మీ శాలరీ మీరు తీసుకుంటారు, మీ జాబ్ మీరు చేస్తారు, అంతే. ఓకే, కీప్ క్వైట్. బయటనే ఉండండి మీరు. బంద్ కర్ దో. వీళ్ళు ఫ్యాకల్టీనా మీ इंचार्जेसा? మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. चलो कमरे में चलो, गबा गबा. क्लीनिंग शायद कर रहे बोल के बोल रहे बच्चे. మీ పేరేంటమ్మా? నేను ఉండగానే నువ్వు కళ్ళతో బెదిరించి వచ్చావు అంటే అమ్మ నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పిల్లలు చెప్పారు నువ్వు బయటకు రాగానే. అంటే నువ్వు వెనకాల ఏం చేస్తున్నావు అనేది ఇంకా మాకు అర్థమవుతుంది. నీకు కొంచెమన్నా భయం ఉండాలి. అవతల కనిపిస్తున్నారు, నేను కళ్ళతో బెదిరిస్తే ఎలా అని. ఏం మాట్లాడకండి ఇలా చెప్పి వచ్చేది నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు బయటకు రాగానే చెప్తున్నారు పిల్లలు. ఒక్కరన్నా కనీసం క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారమ్మా? ఏ హాస్టల్కి వెళ్ళని ఒక్కరు కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా లేరు కనీసం. ఏదమ్మా క్లీనింగ్ ఏది? దీన్ని క్లీనింగ్ అంటారా? అదే ఇవే రీజన్స్ చెప్తూ ఉండండి. మధ్యాహ్నం 2:30 అయినా కానీ ఇంకా క్లీనింగ్ 6th ఫ్లోర్ నుండి పొద్దున 5 గంటలకు లేసి చేయాలమ్మా. ఎవరికోసం? ఎవరికోసం అసలు? అన్ని రీజన్స్ చెప్తూ వెళ్తా ఉన్నది. రాకు నువ్వు. సాంబార్ పడబోసింది అన్నీ చెప్పారమ్మా, అన్నీ చెప్పారు. నా కార్ చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసేవారంట. మీరు ప్లీజ్ డోంట్ లై, ప్లీజ్ డోంట్ లై. బాప్రే, ఏమ్మా ఇట్రా. మీరు ఏంటమ్మా అది అలాగే ఉంటుందా వాష్రూమ్? చెప్పండి. ప్రతిదానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్తారు. దానికి ఏం రీజన్ చెప్తారు చెప్పండి నాకు. ప్లీజ్ డోంట్ టెల్ మీ టెంపరరీ బికాస్ it's been 4 months they are staying here. No ma'am, don't give me the reasons, please don't give me the reasons. ఎందుకంటే
టెంపరీ అంటే ఒక 1 వీక్ 10 days ఉన్నారు వెళ్ళిపోతున్నారు అంటే వేరు. ఏప్రిల్ నుండి ఇక్కడే ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. అంత దరిద్రంగా ఉన్నదాన్ని మీరు టెంపరీ అని చెప్తే ఎలా? అలా ఉండకూడదు మ్యామ్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నేను ఒకసారి తీయ బాబు తీ. నాట్ యాక్సెప్టబుల్ అని రీజన్ చెప్తా ఉన్నారు, తీయది. అసలు నేను లోపలికి రావద్దన్నాను నిన్ను కానీ తీ. అసలు మనుషులు అనుకుంటున్నారా వీళ్ళు పశువులు అనుకుంటున్నారా? ఏం బ్రేక్ అమ్మా? అదే ప్రధానికి రీజన్ చెప్తూ వెళ్ళు. మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేపియాలి అసలు. ప్లంబింగ్ వర్క్ జరిగింది మ్యామ్. అది కాదమ్మా, ఏదైనా పాయింట్ చేస్తే చూడు. జస్ట్ డోంట్ గివ్ మీ ద రీజన్. సాంబార్ పడబోసావా లేదా నేను వచ్చేప్పుడు? పిల్లలు చెప్తానే ఉన్నారు, అందరూ ఏక గంటంతో చెప్పారు. నా కార్ చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసారంట. పప్పు ఏమో స్మెల్ వస్తుంది భయంకరంగా. నేను రోజు పాడైపోయిన పప్పు పెడుతున్నారంట పిల్లలకు. ఈవిడనేమో చెప్తా ఉంది ఆ ఇన్ఛార్జ్, ఇవాళ ఒక గరిటెకి బదులు 2 గరిటెలు పోసుకొని తిన్నారమ్మా అని. పిల్లలేమో మ్యామ్ స్మెల్ వచ్చాడ పడేసి వచ్చాము అని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు? మీ సొంత పిల్లలైతే మీరు ఇలాగే చేస్తారా? బ్రేక్లో పైకి రానివ్వరంట, అదే వాష్రూమ్ వాడాలి. దాంట్లోకి వాళ్ళు సర్వింగ్ వాళ్ళు వెళ్తారంట. లేదు నేను ఇంకా మీరు అనుకుంటున్నారు ఈవిడ వస్తుంది ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంది చూసుకొని అనుకుంటున్నారు, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ టైమ్ బికాజ్ ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైం ఇచ్చాను సర్దుకోండి అని. బట్ మారడం లేదు మేనేజ్మెంట్ అసలు. కొత్త బిల్డింగ్ రెడీ ఉన్నది నాకు అనవసరం అమ్మా. ప్లీజ్ 200 మెంబర్స్ ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నాము. అది ఒక్కసారి మీరు చూడండి. ఇఫ్ యు గివ్ us any suggestion For everything you are giving the reason why this is so dirty ante they started cleaning from the 6th floor. That's the reason it's taking time. పొద్దున 5 గంటల నుండి 4th వరకే కంప్లీట్. ఏం స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నావమ్మా అసలు. you cite me suggestions, I'm ready to take it. We'll bring it out. Your people will never take the suggestions. The way they want to run na institution, they'll run in that way only because they want to make money. They're not concerned about the well-being of the student. What they want is just money. It's been 6 months I have visited your institutions, but they didn't change anything. మీ కళ్ళ ముందే కనిపిస్తుందమ్మా. ఏం క్లీనింగ్ చేశారు చెప్పండి మీరే. కనిపిస్తూనే ఉంది. ఎన్ని రోజులైంది మాపింగ్ లేక? తెలుస్తూ ఉన్నది చూస్తుంటేనే. పైగా ఆవిడ నాకు రీజన్స్ మీద రీజన్స్ చెప్తా ఉన్నది. దోపి లేరా అండి వీళ్ళకు పిల్లలకు? మరి ఎందుకు పిల్లలు అన్ని బట్టలు ఉతుక్కొని వాళ్ళ రూమ్లో వాళ్ళే హరేసుకున్నారు అన్ని రూమ్స్లలో? Dhobi comes twice a week అండి, ఇలా ఒకటి ఉంటుంది. and we have a bag. అదే మీరే చూసారు కదా అన్ని రూమ్స్లలో దే వాష్డ్ ఇట్ అండ్ వాళ్ళే ఆరడానికి వేసి వెళ్ళారు. ప్రతిదీ నాట్ ఓన్లీ ద ఇన్నర్ వేర్స్ ఎవ్రీథింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.